చిలకలూరిపేట పట్టణంలోని కేవీఆర్ ట్రేడర్స్ అధినేత ప్రదీప్ అన్ని అనుమతులతో లైసెన్స్తో దీపావళి దుకాణం నిర్వహిస్తున్నామన్నారు. తమ షాపులోకి చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు, ఎస్ఐ అనిల్ కుమార్ కావాలని షాపుకు వచ్చి అసభ్య పదజాలంతో వీరంగం సృష్టించారని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చినా తాను ఒక ఆర్యవయస్సుని అనే కారణంతో సిఐ తనను కావాలని ఇబ్బందులకు గురిచేశారని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను వ్యాపారం చేసుకుంటున్నానండి. కేవలం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చిలకలూరిపేట రూరల్ సిఏ గారు సుబ్బనాయుడు గారు, ఎస్ఐ అనిల్ కుమార్ గారు మా షాపుకు విచ్చేసి వచ్చిన ప్రతి కస్టమర్ని నా కస్టమర్లను బయటికి పంపించారండి. నా కొట్లో ఉన్న స్టాఫ్ ఇద్దరు కొట్టి స్టాఫ్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇప్పుడు విడిపించారండి. ఇది మొత్తం జరిగిన సీసీ ఫుటేజ్ తీసారని నపంతో వాళ్ళందరూ ఫోన్ లాక్కున్నారండి. ఇది కేవలం దుర్మార్గం చర్య. ఎందుకంటే మేము ఈ రోజుకి ఎవరి జోలికి మేము పోలేదు. ఎవరికి ఏం కావాలో చేసి పంపించాం. కేవలం ఈ రోజు వైశ్య కమ్యూనిటీ అనే ఉద్దేశంతోనే మమ్మల్ని దొక్కిపెట్టేసి అడిగితే సంగతి తెలుస్తాము, వ్యాపారం ఎలా చేస్తా చూస్తానని చెప్పేసి బెదిరిస్తున్నారండి. చిలకలూరిపేట రూరల్ సీఏ గారు సుబ్బనాయుడు గారు, ఎస్ఐ అనిల్ కుమార్ గారు మాకు ఏం జరిగి మాకు మందులు ఇస్తారా ఎవరా, డబ్బులు ఇస్తారా ఎవరా, ప్రతి ఫార్మాలిటీని తీసుకోండి కానీ అన్ని వాళ్ళు ఏమిడితే పంపించామండి. కేవలం ఈ రోజు నువ్వు వస్తావా రావా, నువ్వు రాకపోతే సంగతి తెలుస్తాను బెదిరించి పొగలు ఉన్నారండి వాళ్ళు. మా అందరికి లైసెన్సులు ఉన్నాయండి. లైసెన్స్ లేని చోట వ్యాపారం జరిపిస్తున్నారని దగ్గరుండి బయట 2-3 కానిస్టేబుల్ పెట్టి వ్యాపారం చేపిస్తున్నారండి. ఇది ఇంత దుర్మార్గం మేము ఎక్కడ చూడలేదండి. స్టేట్ ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ చేశాను. ఎందుకంటే మాకు షాప్ లైసెన్స్ వచ్చి ఒక 1 మంత్ కూడా కాలేదు మాకు.